ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేశంలో ఈసారి జరుగుతున్నటువంటి డీలిమిటేషన్ మన ఫ్యూచర్ జనరేషన్కు అన్యాయం జరుగుతుంది. ఉత్తర భారతం ఉన్నటువంటి వాళ్ళ ఎక్కువ సంఖ్యలో వాళ్లకు అవకాశాలు రావడాలని ప్రయత్నం చేసే సమయంలో మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా దీనికి వ్యతిరేకంగా అసలు ఏదన్నా ఏం తొందర ఉండదండి నాకు అర్థం కాదు. ఒక పక్క వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నది, ఇంకో పక్క తమిళనాడులో జరుగుతున్నది. స్పెషల్ 3 days 16, 17, 18 పెట్టి లేడీస్ రిజర్వేషన్ దాని మీద ఇది ఎప్పుడో రాహుల్ గాంధీ గారి పీరియడ్లని పంచాయతీరాజ్ వ్యవస్థ పెరగాలని ఇందిరాగాంధీ ఉన్నంతసేపు ప్రతి ఒక్కరు కూడా మా మహిళలు సంతోషంగా మా అమ్మ ఉన్నదనే ధైర్యం ఉంటే ఆమె చనిపోయిన తర్వాత రాహుల్ గాంధీకి ఒక మంచి ఆలోచన వచ్చింది. మహిళలు కూడా రాజకీయాలకు రావాలి, ఎట్టి పరిస్థితులలో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని పంచాయతీరాజ్ వ్యవస్థ తెచ్చి 72, 73 అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని ఇవాళ ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఇవాళ సర్పంచులు అవుతున్నారు, మండల అధ్యక్షులు అవుతున్నారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఆయన డీలిమిటేషన్ పెట్టి 2029లో భారతదేశంలో శాసనసభ పార్లమెంట్ ఒకేసారి ఎన్నికలు పెట్టాలనేది ఆయన ఆలోచన ఉండొచ్చు. అందుగుంచే ఆయన తొందరపాటు నిర్ణయం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం రాసిన రాజ్యాంగంలో ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు అపోజిషన్ కూడా కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. కానీ మా ప్రధానమంత్రి ఈ ఆలోచన ఉన్నదో లేదో తెలియదు. కానీ నేను గతంలో ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని మేమందరం కూడా మా పిల్లలు కూడా చదివారు, మాకు అవకాశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఐఐటి, ఐఐఎం అన్నారు. ఆ తర్వాత ఇక మాకు దిక్కు సోచలే, పార్లమెంటే ఆల్టర్నేట్ కాబట్టి పార్లమెంట్లో ఈ చర్చ జరగాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ దగ్గరికి పోయా. మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్నది. ఏం చేయాలన్నది, ఏం చేయాలమ్మా, మాకు సుప్రీంకోర్టు కొట్టేసింది మా ఫ్యూచరు, ఇక మీరే కాపాడాలంటే ఏం చేయాలంటే పార్లమెంట్ ఈజ్ అనదర్ ఏది స్టేజ్, అక్కడ మాకు న్యాయం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు విషయంలో ఆమెను అడిగిన, మేడం వై డోంట్ యు పుట్ ఏ ఓట్ టు ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. ఆ అమ్మ చెప్పింది. అప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్, మాయావతి, అదేవిధంగా మమతా బెనర్జీ, శరద్ పవార్ అందరూ కూడా ఎందుకంటే అధిక సంఖ్యలో ఏ అసెంబ్లీలో ఏ పార్లమెంట్లో మేమే ఎక్కున్నాం రా బాబు. మా తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉన్నారు, హయ్యెస్ట్ ఉన్నది మా మెజార్టీ. వాళ్లకు న్యాయం జరగాలని ఆమె ఆలోచన చేసింది. అప్పుడు అందరు పార్లమెంట్ మెంబర్లు సపోర్ట్ చేశారు, బిల్ పాస్ అయింది. ఇవాళ టుడే వన్ ఐఐటి బాయ్ ఈజ్ గెటింగ్ 1,30,000 salary and doctors are became the ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు అయితే. కానీ ఇవాళ జరిగినటువంటి పరిస్థితి చూస్తుంటే నరేంద్ర మోడీ గారు 3 సార్లు కలిశానండి. మీకు తెలియాలి, అయ్యా మా జనాభా ఎక్కున్నది, మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వండి. అదేవిధంగా కులగన జరగాలని 10 సార్లు అడిగారు. ఓసారి 42 మంది, ఓసారి 66 మంది, ఓసారి 85 మంది ఎంపీలో పోయి కలిస్తే ఆయన చెవులో పెట్టలే, పట్టించుకోలేదు. రాజ్నాథ్ సింగ్ ఏమన్నాడు, 2008లో ఐ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఇన్ 2008 బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ చెప్పిండు. కానీ ఏడేసిన గొంగడి ఆడని. కానీ ఇలా అకస్మాత్తుగా మా ఎవరు ప్రధానమంత్రి గారికి కొత్త ఆలోచించి డీలిమిటేషన్ అని సీట్లు పెరుగుతాయి అంటుంది. ఇప్పుడు ఏంటంటే 543 టోటల్ సీట్స్ ఉన్నాయి. ఇవాళ 850 సీట్లు పెరుగుతున్నాయి. అంటే 307 సీట్లు పెరుగుతున్నాయి. ఈ 300 సీట్లు ఎక్కడ పెరుగుతున్నాయి అని చూస్తే అది ఎక్కువగా ఉత్తర భారతంలో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 120 సీట్లు వస్తుంది, మా దగ్గర కేవలం 12 వస్తున్నాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆయన తొందరపాటు నిర్ణయం. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని రాజకీయ పార్టీలను పిలవాలి. నేను ఈ పని చేయబోతున్నా, అందరికి ఉపయోగపడుతుంది, మహిళలకు కూడా ఎన్నో రోజులు
అదేం చెప్పకుండా ఒక పక్క వెస్ట్ బెంగాల్, ఒక పక్క తమిళనాడులో ఎన్నిక జరిగేటప్పుడు 3 రోజుల సమావేశం పెట్టారు. ఇక దానికి మరి ప్రధానమంత్రికి తొందరపాట, లేకుంటే నేను ఇంకో 4 ప్రధానమంత్రి కావాలనే ఆలోచన ఉండొచ్చు, తప్పు కాదు.